ఆ! అదొకటుంది. ఇంకా ఎటకారం గాని, డైలాగులు గాని అన్నీ ఫస్ట్‌లో బానే ఉన్నాయి. వాటిలో ఏమి ఇబ్బంది లేదు. ఆహ్, కేశవ విలన్ అవుతాడనుకున్నా. నే మోస్ట్‌లీ నేను 3 కోసం అది దాచిపెట్టారేమో. లే కేశవాన్ని ఆ! 3లో విలన్‌ని చేస్తారేమో కొంపదీసి. 3 ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చారో తెలుసా నాయనా? అది ఒక ఆహా! అద్భుతం, మహా అద్భుతం. ఆ అద్భుతాన్ని మాటల్లో వర్ణించలేము. అంత అద్భుతం చూపించారు 3 అంటే ఇంట్రడక్షన్. అట్లా 3 పెడితే ఎట్లా ఉందంటే వెబ్ సీరీస్ అంటారు గదా! థర్డ్ ఎపిసోడ్. ఉందిలే ఇంకా కూర్చో నెక్స్ట్ 3 కూడా చూసి ఎళ్దాంలే అన్నట్టుంది. ఎందుకంటే 3 గంటల 20 నిమిషాల సినిమా ఇంకా 3 కూడా ఎసేస్తే చూసి ఎళ్ళిపోదాము అన్నట్టుంది అది ఎపిసోడ్. ఎందుకు వేస్ట్ అన్నట్టుంది. దానికి తగ్గట్టు కూడా టికెట్ రేట్ కూడా ఉంది కాబట్టి బేసిక్‌గా 3 కూడా పార్ట్ వసూలయిపోయింది. 1లు ఎందుకు చేస్తారో పార్ట్ 2లు, 3లో తెలీదు. అయిపోయింది. పార్ట్ 3 చేయరన్నా. చేసే ఆప్షన్ కూడా లేదక్కడ మరి. ఇంకేం చేస్తారు ఆళ్ళు. ఇంకోటి ఇక ఫారెన్ కూడా ఎళ్ళిపోయాడు కదా! ఇందులో ఒక ఎవరెవరు? ఇ అర్థం ఫారెన్ కూడా వెళ్ళిపోయాడు కదా! ఇక ఇంటర్నేషనల్ అయిపోయింది కాబట్టి ఇంక దాని తర్వాత ఏమీ లేదు. ఏలియన్స్ ఇంకా. ఏమి లేనప్పుడు ఆళ్ళ కొడుకుని దింపుతాడింకా. బుల్లి పుష్పరాజు వస్తాడు. కానీ ఇందులో ఒకటేంటంటే లేదు. బాధాకరమైన విషయం అదే మన ఆ! సంధ్య థియేటర్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. తెలిసిందా? అదే గొడవదా? చనిపోయారు ఒక లేడీ ఒకామ చనిపోయారు. ఆ! ఒక ఫ్యామిలీలోనే అబ్బాయికేమో అంటే తీవ్రమైన గాయాలు. శ్వాస అందక అట్లా గాయాల పాలైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ అవుతుంది అబ్బాయికి. వాళ్ళ వాళ్ళ మదర్ అంతే అంత సినిమా పిచ్చి అవసరమా? అదే గదా! అంటే వాళ్ళ పిచ్చేమో గాని ఈ ఎదవనాయాళ్ళు ఉంటారు గదా! ఈ కుర్ర బ్యాచ్ అంతా. ఆ! హీరో వచ్చాడు ఓవర్ హడావిడి చేస్తారులే. అంటే హీరో వచ్చాడు అని టాక్ నిజమో తెలీదు. అంటే వాళ్ళ వచ్చారో లేదో తెలీదు గానీ వచ్చారు అంటే హీరో వచ్చినట్టుగా వీళ్ళు తోసుకున్నారంట. వచ్చారంట. హీరో వచ్చాడు. ఓకే. వచ్చారంట. అల్లు అర్జున్ గారు వచ్చారంట. ఓకే. ఆ హడావిడిలో తోసుకుంటూ ఇంక చూసుకోరు గదా! తొక్కేసారు అమ్మని. ఆమె మదర్ చనిపోయింది. ఇప్పుడు బాబేమో చివరి ప్రాణాలతో ఉన్నారంట. ఈ తొక్కలో సినిమాలు ఎవరేమో ఈ పత్యాపారాలేందో గాని ముందు ప్రాణాలు పోతున్నాయి మధ్యలో. మామూలు టికెట్ అప్పుడే తోసుకుంటారు. అలాంటిది హీరో వచ్చిండంటే అట్లుంటది హడావిడి. అట్లాంటప్పుడు బేసిక్‌గా హీరో గారు గూడా ఇలాంటి వాటికి గాకుండా మామూలు వాటికెళ్ళాలి. ఆ! అది గాక ఇలాంటి టైంలో వస్తే ఇంకా ఇబ్బందే. అది లేడీసు. వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకొని నడుచుకుంటే బావుంటది. అంత హ్మ్. ప్రౌడ్ ఉన్న ఏం దగ్గరికి లేదు నాన్న. వెళ్ళిపోతే ఓన్లీ బుకింగ్ పెట్టేసి క్యూలో పంపిస్తే సరిపోద్ది. ఆ! ఇక్కడ ఈ పేపర్‌లు ఎగరేయాలి. ఇయన్నీ థియేటర్‌లన్నీ తగలబెట్టేసారు. పాలాభిషేకాలు అంటారు. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మన ఎన్టీఆర్ ఆ! మాట్లాడారు. అరే బాబు! నా పేరు మీద ఆ! పెట్టి లీటర్లు పాలు తీసుకొచ్చి నా మీద గుమ్మరిత్తారు. వేస్ట్ అయిపోతుంది గదా! అని కాగబెట్టి బయట అనాథ పిల్లలు ఉంటారురా! అనాథలు ఉంటారు. వాళ్ళకి ఇయ్యండి అని మాట్లాడారు ఎన్టీఆర్. ఎంతమందుంటారు చెప్పు. మరీ దారుణం అది. ఏంది ఇలా లేడీస్ మార్నింగ్ షోకి వెళ్ళి మరి ఇలా ప్రాణాల మార్నింగ్ మీదకి గాదు. తెచ్చుకోవడం అనేది నిన్న రాత్రి రాత్రి అన్నది. ఆహ్, ఆమె మరి చనిపోయింది. నైట్ అంతా ఇక చనిపోయిన ఆవిడకి చాలా ఏం బాధాకరం. చేస్తారో ఏంటో తెలీదు గానీ ఇస్తారు డబ్బులు ఆ! ఇస్తారు. డబ్బులు ఇస్తారు కానీ ప్రాణం రాదు గదా! ఇప్పుడు అందరూ అంటున్నారు. ఆ పిల్లలు పిల్లలు పిల్లల చిన్న పిల్లలు. పరిస్థితి ఏంటి? ఇప్పుడు, పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు అమ్మ కదా నాన్న. డబ్బులు హ్మ్. పెట్టేసి అమ్మ వేడి నీళ్ళు కాచిపెట్టు, అమ్మ ఈరోజు సాంబార్ చేసి పెట్టంటే పెట్టొద్దా డబ్బులు? అంతే గదా! సినిమా ఏడికిపోతది? సినిమా ఈ ఆ! ఈరోజు వచ్చిందని ఇంక ఎప్పటికైనా ఈడే ఉంటది సినిమా. తర్వాతైనా చూడొచ్చు. నేను ఫ్యాన్ షోలకి అస్సలెళ్ళను. నేను ఇంకొకటి చెప్తున్నా. టికెట్ రేట్లు పెంచారు కాబట్టి ఖచ్చితంగా సినిమా థర్డ్ పార్టీ యాప్ వెబ్‌సైట్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఒక వీడియో పెడతాను చూడు రేపు మార్నింగ్. ఎంతమందుంటారన్న పాపం. ఆల్రెడీ ట్రోల్స్, మీమ్స్‌లో గూడా మీరు సినిమాకెళ్ళడం కంటే ఇవి అని చెప్పేసి స్క్రీన్ షాట్‌లు ఏం తెలీదు నాకు. రాజు ఇంకా వెనకున్నాడు. రాజు నువ్వు వీడియో పెడితే నీకే చెప్తారు. అది మాకు తెలుసులేవా అని. అది అంత కాదు. అప్‌డేట్ అయ్యారు. ఫ్రస్ట్రేషన్ అన్న. నీకంటే సిట్యుయేషన్ అర్థం అవుతలేదు. లేదు మొన్న 'ఇంకొకసారి' సినిమా చూడాలనిపించి నేను ఊరికెళ్ళాను. విలేజ్‌లో. హ్మ్. వెళ్తే మా మామయ్య చెప్తుండు. ఏజ్ అయిన ఆయన చెప్తుండు నాకి.
ఉమ్. ఆ, నీకు చెప్ప